ఎన్నికల సమయంలో ప్రజల మధ్య మతపరమైన లేదా కులపరమైన విద్వేషాలు రగిల్చి దేశంలో అస్థిరత సృష్టించడం వీరి ప్రధాన రాజకీయ వ్యూహం. విదేశీ నిధులతో నడిచే కొన్ని స్వచ్ఛంద సంస్థలు దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనను మరియు అభివృద్ధి పనులను పర్యావరణం పేరుతో అడ్డుకోవడానికి, అలాగే గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులను ప్రోత్సహించడానికి నిరంతరం రహస్యంగా ప్రయత్నిస్తున్నాయి. దేశంలోని అర్బన్ నక్సల్స్ అని పిలువబడే మేధావి వర్గం కూడా ఈ అంతర్జాతీయ కుట్రకు బాహాటంగానే బంతపాడుతోంది. వీరు భారత్ లోపల ఉంటూనే విదేశీ శక్తుల అజెండాలను అమలు చేస్తూ మన భారత సైన్యంపై అనుమానాలు రేకెత్తించడం, సర్జికల్ స్ట్రైక్స్ వంటి ధైర్య సాహసాలను ప్రశ్నించడం మరియు మన సంస్కృతిని తక్కువ చేసి చూపడం చేస్తున్నారు. ఈ విభిన్న కోణాల ప్రచార యుద్ధం గురించి ప్రతి భారతీయుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చివరిగా ఇది కేవలం రాజకీయం గురించి లేదా ఒక పార్టీ గెలుపు ఓటముల గురించి కాదు. ఇది మన దేశ అస్తిత్వం, ఉనికి మరియు ఆత్మగౌరవం గురించి. భారత్ ఒక ప్రపంచ శక్తిగా ఎదగడం అంటే ప్రపంచంలో శాంతి మరియు ధర్మం స్థాపించడం అని అర్థం. కానీ కొందరికి ఆ శాంతి వద్దు, కేవలం తమ సామ్రాజ్యవాద ఆధిపత్యమే కావాలి. మనం 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా ఉన్నంతకాలం ఏ శక్తి మనల్ని ఆపలేదు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నెగటివ్ వార్తను నమ్మే ముందు దాని వెనుక ఏ అంతర్జాతీయ శక్తుల అజెండా ఉందో ఒక్కసారి ఆలోచించండి. వేల ఏళ్ల క్రితం మహాజ్ఞాని చాణక్యుడు చెప్పినట్లు, బయట ఉన్న శత్రువుల కంటే లోపల ఉండి దేశాన్ని దెబ్బతీసే శత్రువులే అత్యంత ప్రమాదకరం. ఆ శక్తులను గురించి మేధోపరంగా తిప్పికొట్టడమే నేటి తరానికి అసలైన దేశభక్తి.